మిల్లులకు ధాన్యం తరలించిన లారీ డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 10 రోజులైనా ధాన్యం దింపకపోవడంతో ఒక్కో మిల్లు వద్ద రోజులు తరబడి పడిగాపులు కాస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో తిండి లేక ఇబ్బందులు పడుతున్నామని కొనుగోలు కేంద్రాల అధికారులు ఫోన్లో కూడా ఎత్తడం లేదని డ్రైవర్లు ఆరోపించారు. మిల్లుల మధ్య తిరుగుతూ చివరికి ఎక్కడా ధాన్యం దించుకోలేని పరిస్థితి ఏర్పడిందని తక్షణమే సమస్య పరిష్కరించాలని వారు కోరుతున్నారు. సార్ పానగాల నుంచి ఎత్తుకొచ్చిన 10 రోజులైంది. మాట్లాడించే దిక్కు లేదు, నీళ్లు లేవు, మా సంసారం ఏంది ఊకే పట్టుకోవట్లేదు. అసలు ఏం ఊకే ఎత్తి పంపిస్తే ఇప్పుడు చేపిస్తాను అప్పుడు చేపిస్తాను బాధ్యత ఎవరు సార్? ఏమి ఎవరు మాకు నీళ్లు కనీసం ఎత్తించుటోడు ఎత్తిస్తే అయిపోయింది. తర్వాత ఎవరో కావాలి వాటి వరకు సార్ ఏమంటే ఎక్కువ మాది అవసరం ఉంది నేను దింపుస్తా. వాళ్ళు వీళ్ళు ఫోన్ చేసి రికమెండ్ ఆటోలు టాటర్లు దూరించి ఇచ్చేస్తారు మాది మీది అని అంతవరకే. లారీలో మేము ఒక్కరు అవుతాం వంతా వాయిస్తారు. ఫస్ట్ లోడ్ ఎత్తుకుపోయినాం సార్. లోడ్ ఎత్తుకుపోయి అమడబాగలే పోయినాం. అమడబాగల నుంచి లేదంటే మిరాజ్పల్లి పోయినాం. మిరాజ్పల్లి కాల ఎమ్మెల్యే వాళ్ళు వీళ్ళు రికమెండేషన్ చేసి మళ్ళీ మా ఊర్లో మాదే అని చెప్పి నిలబెట్టి మళ్ళీ కొత్తగూడకు పంపించారు. కొత్తగూడ నుంచి అమర్జిత్ ఆత్మగురువు అన్నారు. ఆడలేదు అంటే మళ్ళీ ఇక్కడ వనపర్తికి వచ్చి ఇప్పుడు ఈ రోజు ఈడ 3 రోజులు అయితే ఈడ వచ్చి ఆగినాం సార్. మళ్ళీ మాకిరా మీకిరా అంటే ఏం సజ్జమా మేము ఏమి మనుషులమా మిగతా వాళ్ళ మనుషులు కాదు. 4 రోజులు ఉన్నాము. ఆడ లేదని చెప్పినారు, గొడవను ఫుల్ అయిందని చెప్పినారు. మళ్ళీ ఇక్కడికి వచ్చినాము. ఇక్కడికి వచ్చి 4 రోజులు అయింది. చంద్ర ఆయనకు ఫోన్ చేసి రెస్పాన్సే లేదు. ఇద్దో వస్తుందా అంటున్నాడు. కనీసం దగ్గరకు వచ్చి పట్టించుకునేది లేదు. ఫోన్లు చేస్తే కూడా రెస్పాండ్ కావటం లేదు. మేము ఎవరికి చేయాలో అర్థం కావటం లేదు. మాకు పూటకు 40 రూపాయలు పోయి తెచ్చుకొని తినాలి. బస్ ఛార్జీ 40 రూపాయలు పెట్టి తీసుకొచ్చుకొని తినాలి. పూటకు 40, ఒక రోజుకు 120 రూపాయలు బస్ ఛార్జీలు అవుతుంది. నిర్మల్ జిల్లా పరిధిలో ప్రతిపాదిత ఈద్గా హౌస్ నిర్మాణ పనులపై స్థానిక